what kind of a success you are getting. Right? So blood donation se bhi zyada is a abhay daan. It's like great, that. great. Yeah. సో అంటే మీ స్టార్టింగ్ నుంచి మీకు పేరెంట్స్, సో మీ డాడ్ పవర్ అనేది మీకు లైఫ్ లాంగ్ ఒక జర్నీ లాగా బాగా యూజ్ అయింది. సో గ్రేట్. అయితే మీరు రాజస్థానీ మిస్ రాజస్థానీగా ఎలా స్టార్ట్ అయింది? అంటే మిసెస్ ఇండియా ఏషియా పసిఫిక్ గా వెళ్ళడానికి ఇక్కడ పునాది పడింది అంటారా? దిస్ ఇస్ నాట్ ఫస్ట్ స్టెప్, బట్ నాకు ఆపర్చునిటీ దొరికింది. తర్వాత నా ఫ్యామిలీ, మా ఇన్లాస్ ఫ్యామిలీ, నేను మెల్లగా పోయి అడిగింది. ఫస్ట్ నేను ట్రై చేస్తున్నాను అంటే ఎందుకంటే నేను థియేటర్ ఆర్టిస్ట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో హిందీ పోయెట్, హిందీ స్పీకర్, ఉర్దూ స్పీకర్. సో ఐ థాట్ దట్ కి నేను చాలా కొన్ని మర్చిపోయినట్లున్నా. అయితే నేను ఇంకా కాన్వర్జేషన్స్ వచ్చింది యాక్చువల్లీ. సో మై సిస్టర్ ఇన్ లో, I must say, and the family people, my co-sister, they helped me out to pursue my dream. ఒకటే మాట నేను నిజం చెప్పాలి, if you are giving 100% dedication to any community, any family person or any area, when your time will come, they will definitely support you. They will definitely support you. This is all myth that ki family won't support you, but if you are pure, if you are honest and you are giving 100% మీ family కి ఇస్తున్నాను అంటే తప్పకుండా మీ డ్రీమ్స్ కి సాకార్ చేసేదానికి అదే కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అది కొంచెం టఫ్ ఉంది, ఈజీ లేదు. నేను ఎందుకు క్లియర్ గా చెప్తున్నాను, ఇది just like a fire path. It's not at all easy for me to reach there. But few of the members in my family, directly, indirectly, chupa ke, they done support to me. That's the thing. So, how about your family? Mother, father కాకుండా మీ లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఇంత క్యూట్ గా, ఇంత హ్యాపీగా ఉన్నారు. నా 90% లవ్ మ్యారేజ్ అని మై ఎక్స్పెక్టేషన్. It's the first one side love actually. One side love, I must say, from that side. And the proposal come to my parents, and my parents said that guy is good for you, and it is a big family, but I believe that you తప్పకుండా మీకు ఏం డ్రీమ్స్ ఉంది, ఏముంది అంటే తప్పకుండా సాకార్ అయితే. కానీ నిజం చెప్పాలి శిల్పికాజీ, ఫ్యామిలీ ఒక మాట ఉంది, సరౌండింగ్ ఒక మాట ఉంది. మీ ఫ్యామిలీలో పెద్ద హెడ్ ఎవరు ఉంది అంటే కదా, సరౌండింగ్ ఏం మాట్లాడతా ఆకి నమ్మకం చేయలేదు, ఉస్పే బిలీవ్ నై కర్కే వాట్ మై ఫ్యామిలీ ఈజ్, దట్ ఇఫ్ దే బిలీవ్ that family is the perfect family, I must say. సరౌండింగ్ లో వచ్చేసి ఏమైనా మాట చెప్తే ఆతో బిలీవ్ చేస్తే అంటే ఫ్యామిలీ స్ట్రాంగ్ అవ్వాలి. అది నా లెసన్ యాక్చువల్లీ, నేను లెర్న్ చేసింది. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే చుట్టుపక్కల ఏది ఉన్నా కూడా ఫ్యామిలీకి మీరేంటి, మీ ఫ్యామిలీ మీకేంటి తెలుసుకుంటే ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం. సేమ్ కదా ఫ్రెండ్స్ లాగా. నా ఫ్రెండ్స్ కూడా నేను ఒక నెల మాట్లాడలేదు, కానీ నా ఫ్రెండ్స్ కి సపోర్టు బ్యాక్ సైడ్ లో ఎప్పుడు ఉంది. ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ లో గురించి ఏమైనా చెప్తే అంటే ఆ మంచి లేదు, ఈ మంచి లేదు, నేను ఎప్పుడు బిలీవ్ చేయలే. నేను ఒక్కటే మాట, నా గ్లామర్ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత కూడా గాసిప్పింగ్ లో ఏం ఛాన్స్ లేదు సుధా జైన్ దగ్గర. నేను తప్పకుండా ఓపెన్ లే చెప్తే నాతో మంచిగా ఉంది అంటే మంచిగా ఉంది, అంతే. లైఫ్ ఇస్ చాలా షార్ట్ శిల్పికాజీ. ఆఫ్టర్ కోవిడ్ నేను రియలైజ్ చేసింది, హ్యాండ్లూమ్ పీపుల్ ఒక్క చీర చేసానికి 4-5 months పోతున్నాను. ఇంకా ఎక్కువ కూడా ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ పెళ్లి టైం ఏప్రిల్లో స్టార్ట్ అయితే మార్చ్ లో కోవిడ్ వచ్చింది. సేల్ ఎలా అయితే తెలుసు. మళ్ళీ జూన్ తో వర్షం స్టార్ట్ అయితే ఆ ఇంటి హ్యాండ్లూమ్స్ పీపుల్ కి ఇంటి ఎంత పెద్ద లేదు, అంత సామాన్ పెట్టడానికి. ఆ టైం రియలైజ్ అయింది, మేము పెద్ద స్టోర్ లో పోయి బ్రాండెడ్ థింగ్స్ కొనేస్తా, ఏం తప్పు లేదు. కానీ స్మాల్ స్కేల్ బిజినెస్ కి సపోర్ట్ చేస్తే అంటే, లోకల్ కి సపోర్ట్ చేస్తే అంటే అదే మన సొంత. ఆ టైం కి నేను చేసింది ఫస్ట్ టైం
వరల్డ్ వైడ్ 5 కంట్రీస్ లో నేను ఒక ఫ్యాషన్ షో లాంచ్ చేసింది, డిజిటలీ ఫ్యాషన్ షో. ఫస్ట్ టైం నేనే చేసింది. షో నేమ్ పరోక్ష ఉంది, అది యూట్యూబ్ లో ఉంది. 5 కంట్రీ. అండ్ ఎంత మంది డిజైనర్స్ కి, ఎంత మంది హ్యాండ్లూమ్స్ పీపుల్ కి చైన్ మొత్తం అయిన తర్వాత సేల్ అయింది మొత్తం సామాన్. సో జర్నీ అంత ఈజీ లేదు. ఫస్ట్ థింగ్ నేను ఏం నేర్పింది అంటే, మీ మెంటోర్ ఎవరు ఉంది అది ఎప్పుడు మర్చిపోవద్దు. మీ మెంటోర్ టీచర్ కూడా అయితే, మీ మెంటోర్ ఒక పని మనిషి కూడా అయితే, మీ మెంటోర్ ఒక స్టాఫ్ కూడా అయితే, పొజిషన్ డబ్బుతో మెంటోర్ అవ్వలే, ఆకి వర్కింగ్ స్కిల్ తో మెంటోర్ అయితే. నేను చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి, బ్రాడ్ మైండెడ్ యాక్సెప్ట్ చేయాలి అది మెంటోర్ కి. ఏమైనా మీకు కరెక్షన్ చేసింది అంటే, ఆ కరెక్షన్ తో ఏమైనా సంపాయింది అంటే, ఆ మెంటోర్ ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక చిన్న మాట నేను చెప్తా. నా ఫస్ట్ ఇంటర్వ్యూ తెలుగులో ఒకసారి శిల్పికాజీతో అయింది. ముందు ఐ థింక్ 2016. అన్ని క్వశ్చన్స్ తెలుగులో ఉంది, అన్ని ఆన్సర్స్ ఇంగ్లీష్ లో ఉంది. కానీ శిల్పికాజీకి స్మైల్, I must say, the same remaining. She's like not that ki, oh, what happening? I'm asking in Telugu. She's answering in English and Hindi. How it will go? Kaisa interview hoenga? But I must say that is a high-rated interview. Yes. And after that, I got 2 big projects, Mancherial, Siddipet and Karimnagar. అంటే ఇప్పుడు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి, నాతో తెలుగు రావాలి అంటే, ఒక టీచర్ కి పిలిచిన తర్వాత 10 రోజు తెలుగు ఎలా రాయాలి, ఎలా చదవాలి నేను నేర్పింది. ఇప్పుడు ఏమైనా ఫిల్మ్ స్టార్ పెద్ద బ్యానర్స్ వస్తే అంటే, నేను ఐ కెన్ రీడ్ దట్ తెలుగు. I can read, I can write very slowly, but I can read and write. కానీ బెటర్ గా ఇస్తున్నారు. ఈ రోజు ఇంటర్వ్యూ నీకు ఎలా చెప్పగలుగుతారా అని కూడా కొంచెం టెన్షన్ ఉంది. చాలా చాలా తెలుగు మెంటోర్ ఇస్ హియర్. సో గ్రేట్ అండి. మనకి ఎప్పుడైనా కూడా ఉమెన్ కి అవుట్ ఆఫ్ వెళ్తే చాలా వరకు మనము ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అంటే అది జాబ్ కానీ, లేదంటే బిజినెస్ కానీ, ఏదైనా వెళ్ళినప్పుడు. కానీ మీరు ఇంత బ్యూటీ ఇండస్ట్రీ అంటే, మోడల్ గా, అసలు మోడల్ గా ఎప్పుడు లైఫ్ స్టార్ట్ అయిందో నాకైతే చిన్నప్పటి నుంచే